ఎవరు సాత్విక శాకాహారమునే తింటున్నా బ్రహ్మ ప్రాప్తిని కోరుకోడో వారికి ఆ సాత్విక శాకాహారము కూడా మేక మాంసమంతటి అనర్థమే అగును. ఎవరు మేక మాంసమును తింటూ బ్రహ్మప్రాప్తిని కాంక్షిస్తాడో వారికి ఆ మేక మాంసము అమృతమంతటి యోగ్యమైనది అవుతుంది. శరీరమునకు వేడి చేయనటువంటి మనస్సుకు ఉద్రేకము కలిగింపని ఆహారమును మాత్రమే భక్తుడు భుజించాలి. పగలు తృప్తిగా భుజించండి, కానీ రాత్రి సమయంలో మాత్రము తక్కువగా తినండి. భక్తుడు తన ఇష్టదైవానికి నిరాక్షేపణీయముగా నివేదన చేయతగిన పవిత్రాహారమును మాత్రమే భుజించాలి. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.